రేఖ విషయంలో అడుగడుగున రాజు తనకు అడ్డు పడుతున్నాడని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా రేఖకైతే ఐశ్వర్య రూపంలో ఒక ఆయుధం మాదిరిగా దొరుకుతుంది. అందులో కూడా ఇంకా ఐశ్వర్య అయితే వచ్చి ఇంకా తను ఏదో సంపాదించి పెట్టినట్టు మాదిరిగా ఇందు దగ్గరకు వచ్చి నాకు డబ్బు కావాలి, 5 లక్షలు కావాలి అంటే ఇందు అయితే నా దగ్గర లేవు, నేను తాతయ్య ఆపరేషన్ కోసం మాత్రమే 5 లక్షలు పెట్టుకో ఉన్నాను, అవి ఇచ్చేదానికి కుదరదు అంటే ఆ ముసలివాడికి ఆపరేషన్ చేయించకపోతే ఇప్పుడు వచ్చే నష్టం ఏమీ లేదు అని అనగానే ఇంకా ఇందుకైతే చాలా కోపం వచ్చి ఐశ్వర్య చెంప పగలగొడుతుంది. అసలుకి ఎప్పుడూ కూడా ఐశ్వర్య చెప్తే ఏ పనిని చేసే ఇందు ఇంకా మొదటిసారి ఐశ్వర్యను కొట్టిందని చెప్పని ఇంకా జెల్స్గా ఫీల్ అయ్యేది ఇంకా రూమ్లోకి వెళ్తుంది. ఇంకా ఇదే మనకు కావాల్సిన ఆయుధం అన్నట్టుగా ఇంకా రేఖ అయితే ఆ ఇందుకి అలాగే నందుకి ఎలా ఆస్తులో ఏ వాటా ఉందో వాళ్ళకంటే పెద్దదానివి, నీకు ఇంకా ఎక్కువ లేకుండా ఎలా ఉంటుంది అన్నట్టుగా ఇంకా తను రేఖ భాగ్యం ఇద్దరు అయితే చాలా చెప్తారు. ఇంకా ఐశ్వర్య కూడా ఆ ఇందు నన్ను కొడుతుందా, అసలు నన్ను చూస్తేనే భయపడే ఇందు ఇంత ధైర్యం తనకి ఎక్కడి నుంచి వచ్చింది, అయినా ఈ ఐశ్వర్య ఏంటో నేను చూపిస్తాను అన్నట్టుగా తను కూడా చెప్తుంది. ఇంకా రేఖ అయితే ఇప్పుడు నేను ఉపయోగించవలసింది ఈ ఐశ్వర్యాన్ని, ఈ ఐశ్వర్య ద్వారానే ఈ ఆస్తుని రాబట్టాలి అన్నట్టుగా. అసలు విషయం ఏంటి అంటే అసలుకి ఐశ్వర్య రాహుల్ కూతురు, ఆ ఆస్తికి రాహుల్కి కానీ ఏ సంబంధం లేదు. దుగ్గరాల కుటుంబం వారసులు ఎవరైనా ఉన్నారు అంటే ఆ ఇందు నందు, వాళ్ళని కాదని ఐశ్వర్యకి ఎలా వస్తుంది అని చెప్పని ఇంకా భాగ్యం మొగుడు చెప్పేటప్పటికీ ఇంకా శేషం చెప్పేటప్పటికీ ఇంకా తననైతే ముయిస్తారు. అయినా ఆ విషయం అయితే అయినా నేను ఇంటి మనవరాలనే కదా, నాకు ఈ ఆస్తిలో భాగం ఉంది కదా, నా భాగాన్ని నేను తీసుకుంటాను అన్నట్టుగా తనని చెప్పేటప్పటికి ఇంకా అపర్ణకైతే చాలా కోపం వస్తుంది. అసలుకి వాళ్ళని ఈ ఇంట్లో తీసుకొచ్చి ఏ రోజు మా మామయ్య పెట్టారో ఆ రోజే ఈ ఇంట్లోకి నాశనం అయిపోయింది, వీళ్ళని తీసుకొచ్చి అలాగే నా కొడుకు కోడలు కూడా ఎలాగే చేశారు, వాళ్ళ అక్కను తీసుకొని వచ్చి పెళ్లి చేశారు, అయినా స్వప్న మారింది, కానీ ఈ పిల్లకి ఆ రాహులు వాళ్ళ నానమ్మ బుద్ధులే వచ్చినట్టున్నాయి అన్నట్టుగా ఇంకంటూ ఉంటుంది. ఇంకా మాటకైతే సుభాష్ అయితే మాత్రం చాలా బాధపడుతుంటాడు. పావును తీసుకొని వచ్చి పాలు పోసినట్టుగా అయిపోయింది నా కుటుంబం మొత్తం అన్నట్టుగా.